వచ్చే 2 ఏళ్లలోపు రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామంలోని ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎలా అయితే ఆధారం ఉందో అదే విధంగా భూములకు కూడా భూదారిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆనాటి ప్రభుత్వం ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు కేవలం పేపర్ మీదకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని చేపట్టి రైతన్నలకు, భాగస్వాములకు పూర్తి భద్రతతో భూముల ప్రక్షాళన చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్భాటంగా, అశాస్త్రీయంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. కేవలం పేపర్ మీద వరకు పరిమితమయ్యారే తప్ప ఎక్కడా ఒక ఆఫీసులు గాని ఇతరత్ర ఏర్పాటు చేయని కారణంగా పేరుకి మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఆఫీసులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 600 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, అదే రకంగా ఆర్డీఓ ఆఫీసులు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నింటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ ని, ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎట్లయితే ఆధారం ఉందో ఆ పార్సిల్ ఆఫ్ ల్యాండ్ కి, ఆ పార్సిల్ ఆఫ్ భూమికి కూడా భూదారినిచ్చి కోఆర్డినేట్స్ తో వాళ్ళ మ్యాప్ను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా మొదలెట్టాం. రైతుల సహకారంతో, ప్రజల దీవెనలతో భూ ప్రక్షాళన ద్వారా భవిష్యత్తులో భూములనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా విధంగా ఒక భరోసా, భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.